హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే యాక్టివా 6G స్కూటీ ఏదైతే ఉందో దాంట్లో మీకు గనక యాక్సలరేషన్ ప్రాబ్లమ్స్ గనక వస్తే, అంటే మీరు ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు కూడా దాదాపు అంటే జర్క్స్ ఇవ్వడం కానీ, బండి వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా ఆ యాక్సలరేషన్ ఇచ్చినప్పుడు కూడా యాక్సలరేషన్ రాకపోవడం, స్పీడ్ అనేది అందుకోకపోవడం, ఇలాంటి జగ్స్ గానీ, స్పీడు ర్యాపిడ్‌గా ఒక్కసారిగా తగ్గిపోవడం గానీ వస్తే మీరు చేయాల్సిందేందంటే మూడిటిని ఒక్కసారిగా అయితే చెక్ చేయాలి. వాటిలో మొదటిదొచ్చేసరికి ఇదండి. దీన్నేమంటామంటే మనం ఫ్యూయల్ ఇంజెక్టర్ అంటాము. 6G వెహికల్స్ మీరు గనక చూస్తే కార్బొరేటర్ లేదు గాబట్టి ఇప్పుడు ప్రతి దాంట్లో గూడా ఈ యొక్క ఫ్యూయల్ ఇంజెక్టర్ అయితే ఉంటుంది. అంటే మనం వాడుక భాషలో ఎఫ్ఐ అంటుంటాము. ఎఫ్ఐ అంటే ఫ్యూయల్ ఇంజెక్టర్. సో, ఈ ఎఫ్ఐఏ మీకు ఇక్కడ గనక చూసుకుంటే దీని నుంచి మనకి ఈ పెట్రోల్ అయితే లోపలికి కంబషన్ చాంబర్‌లోకైతే ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో, నా ఈ బండికైతే ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ అయితే డ్యామేజ్ అయిపోయింది. అంటే బ్లాక్ అయిపోతాయండి, ఇంకేం గాదు. సో, ఆ బ్లాక్ అవ్వడం వల్ల ఏందంటే లోపలికి ఇంజెక్షన్ సరిగ్గా చేయకపోతే థ్రోటిల్ అనేది మనకి ఎంత యాక్సలరేషన్ ఇచ్చినా కూడా యాక్సలరేషన్ అనేది రాదు. అంటే పికప్ గాని, అలాగే యాక్సలరేషన్ గాని, హై స్పీడ్ మీరు యాక్సలరేషన్ ఇచ్చినప్పుడు కూడా మీకు స్పీడ్ అనేది అందుకోదు. ఇంజెక్షన్ అనేది బాగా జరిగితేనే కంబషన్ చాంబర్‌లోకి స్పీడ్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇది బ్లాక్ అయి ఉంటది. దీన్నైతే మార్చేయాలి. లేదా కొంతమంది ఏమంటారంటే క్లీన్ చేసి వేసుకోవచ్చు అంటారు. సో, క్లీన్ చేసి కూడా వేసుకోవచ్చు. బట్ ఎప్పటికైనా ఫ్యూచర్‌లో అయితే మీకు మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఫ్యూయల్ ఇంజెక్టర్. రెండోదొచ్చేసరికి పవర్ కాయిల్. మీకది ఇంజిన్‌లో ఎక్కడుంటదో చూపిస్తాను. ఇప్పుడైతే పవర్ కాయిల్ ఎక్కడుందనేది నేను చూపించేస్తాను. నార్మల్‌గా మనకు పైనుంచి అయితే అది బాగా క్లియర్‌గా కనపడుతుంది. ఫిట్టింగ్స్ అన్నీ తీసేసిన తర్వాత. ఇప్పుడైతే ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్ చేసేసుంది కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో, మీకక్కడ గ్రీన్ కలర్ అలాగే బ్లాక్ కలర్ వైరు రెండైతే కనపడుతున్నాయి. సో, వైర్లు ఆ పైన వైట్ కలర్‌గా కనిపిస్తుంది గదా! కొత్తదిగా. దాన్నే మనం పవర్ కాయిల్ అంటామండి. ఇక్కడి నుంచే మనకి స్పార్క్ ప్లగ్‌కి పవర్ సప్లై అయితే వెళ్తుంది. ఇది డ్యామేజ్ అయినా కూడా మనకి జర్క్స్ అయితే వస్తాయి. సో, దీన్ని కూడా చెక్ చేయాలి. సో, మీకు ఈ జర్క్స్ గానీ, లేదా ఎటువంటి ఇష్యూస్ ఏమున్నా కూడా మీరు మూడిటినైతే మార్చుకోవాల్సుంటుంది. దాంట్లో మొదటిది ఈ యొక్క ఫ్యూయల్ ఇంజెక్టర్. రెండోదొచ్చేసరికి పవర్ కాయిల్ అనేది ఉంటుంది. సో, ఆ పవర్ కాయిల్ నుంచే మీకు స్పార్క్ ప్లగ్‌కి సప్లై అయితే వస్తుంది, పవర్ సప్లై. సో, అది గానీ, లేదా మూడోదొచ్చేసరికి ఫ్యూయల్ ఫిల్టర్. ఈ మూడిట్లో చెక్ చేసుకుంటే మీకు ఈ జగ్స్ గానీ, లేదా జంపింగ్ గానీ, అంటే ఊపులివ్వడం అంటారు తెలుగులో మనం. ఇవన్నీ కూడా ఇష్యూస్ మీకు సార్ట్ ఔట్ అయితే అవుతాయి. మీరు ముందుగా మీకు గనక ఐడియా ఉండుంటే ఈ మూడిటిని గనక చెక్ చేసుకుంటే మీకు ఈ BS6లో వచ్చే ఇష్యూస్‌నైతే సార్ట్ ఔట్ చేసుకోవచ్చు.